బీయింగ్ని ఇన్ని రకాలుగా యూజ్ చేస్తారని మీకు తెలుసా? ఈ 10 ప్యాటర్న్స్ తెలుసుకుంటే బీయింగ్ మీద మీ కన్ఫ్యూజన్ పోతుంది. స్పోకెన్ ఇంగ్లీష్లో బీయింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్క స్ట్రక్చర్లోనే కాదు, డిఫరెంట్ సెంటెన్స్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ పర్పసెస్ కోసం ఉపయోగిస్తాం. మొదట ఇస్ యామ్ ఆర్ బీయింగ్ అడ్జెక్టివ్, రెండవది కెమ్ ఐఎస్ ఆర్ బీయింగ్ V3, మూడవది వాజ్ వర్ బీయింగ్ V3, నాలుగవది వర్బ్ బీయింగ్ కాంప్లిమెంట్, ఐదవది ప్రిపోజిషన్ బీయింగ్ కాంప్లిమెంట్, ఆరవది బీయింగ్ అడ్జెక్టివ్, ఏడవది బీయింగ్ నౌన్, ఎనిమిదవది బీయింగ్ ప్లేస్, తొమ్మిదవది బీయింగ్ అడ్జెక్టివ్ నౌన్, పదవది 5 కామన్ బీయింగ్ యూజెస్. ఈ ప్యాటర్న్స్ ని సెపరేట్లీ కాకుండా గ్రూప్స్గా నేర్చుకుంటే బీయింగ్ ఎప్పుడు, ఎందుకు, ఎలా యూజ్ చేయాలో చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇది బీయింగ్ మాస్టర్ సిరీస్ పార్ట్ 1. ప్రతి ప్యాటర్న్ ని స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లెట్స్ మాస్టర్ బీయింగ్. యు ఆర్ రూడ్ కి యు ఆర్ బీయింగ్ రూడ్ కి తేడా తెలుసా? ఈ ఒక్క బీ మీ మీనింగ్ నే మార్చేస్తుంది. చాలా మంది నువ్వు ఇప్పుడు మొరటుగా ప్రవర్తిస్తున్నావు ని యు ఆర్ రూడ్ అంటారు. అది సాధారణంగా వ్యక్తి స్వభావాన్ని సూచిస్తుంది. కానీ ఇప్పటి టెంపరరీ బిహేవియర్ చెప్పాలంటే యు ఆర్ బీయింగ్ రూడ్ అనాలి. సింపుల్ రూల్: సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఇస్, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ అడ్జెక్టివ్. ఇది తాత్కాలిక ప్రవర్తన లేదా యాటిట్యూడ్ చెప్పడానికి ఉపయోగిస్తాం. హీ ఈస్ బీయింగ్ కేర్లెస్, అతను ఇప్పుడు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడు. షీ ఈస్ బీయింగ్ పొలైట్, ఆమె ఇప్పుడు మర్యాదగా ప్రవర్తిస్తోంది. ఇప్పుడు మీ టర్న్. అతను ఇప్పుడు మొరటుగా ప్రవర్తిస్తున్నాడు, ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ప్యాటర్న్స్ రోజూ నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ సబ్స్క్రైబ్ చేయండి. ద రూమ్ ఈస్ క్లీనింగ్ అంటున్నారా? స్టాప్. ఎవరో పని చేస్తున్నారు అంటే కాదు, పని చేయబడుతోంది అంటే ఈ ప్యాటర్న్ వాడాలి. సింపుల్ ఫార్మ్యులా గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ యామ్ ఇస్ ఆర్ బీయింగ్ V3. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్. ద రూమ్ ఇస్ బీయింగ్ క్లీన్డ్, గది శుభ్రం చేయబడుతోంది. ద రోడ్ ఇస్ బీయింగ్ రిపేర్డ్, రోడ్డు మరమ్మతు చేయబడుతోంది. స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ ట్రైన్డ్, విద్యార్థులకు శిక్షణ ఇవ్వబడుతోంది. ఐ యామ్ బీయింగ్ వాచ్డ్, నన్ను గమనిస్తున్నారు. రిమెంబర్, ఇస్ క్లీనింగ్ అంటే సబ్జెక్ట్ పని చేస్తోంది, ఇస్ బీయింగ్ క్లీన్డ్ అంటే సబ్జెక్ట్ మీద పని జరుగుతోంది. ఇప్పుడు మీ టర్న్. కార్ రిపేర్ చేయబడుతుంది ని ఇంగ్లీష్లో కామెంట్ చేయండి. డైలీ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ద హౌస్ వాజ్ పెయింటింగ్ అంటున్నారా? స్టాప్. హౌస్ పని చేయడం కాదు, హౌస్ మీద పని జరుగుతోంది. ఈ చిన్న ప్యాటర్న్ నేర్చుకోండి. పాస్ట్లో ఒక పని జరుగుతూ ఉండి ఆ పని సబ్జెక్ట్ మీద జరిగితే పాస్ట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాడాలి. సింపుల్ ఫార్మ్యులా: సబ్జెక్ట్ వాజ్ ఆర్ వర్ బీయింగ్ V3. వాజ్ ఫార్ సింగ్యులర్ సబ్జెక్ట్స్, వర్ ఫార్ ప్లూరల్ సబ్జెక్ట్స్. ద హౌస్ వాజ్ బీయింగ్ పెయింటెడ్, ఇల్లు రంగులు వేయబడుతోంది. ద కార్ వాజ్ బీయింగ్ రిపేర్డ్, కారు మరమ్మతు చేయబడుతోంది. ద స్టూడెంట్స్ వర్ బీయింగ్ టాట్, విద్యార్థులకు బోధించబడుతోంది. ద రోడ్ వాజ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్, రోడ్డు నిర్మించబడుతోంది. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ స్ట్రక్చర్ క్లియర్లీ? కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ డైలీ ఇంగ్లీష్. ఐ ఎంజాయ్ టు బీ అలోన్ అంటున్నారా? స్టాప్. కొన్ని వర్బ్స్ తర్వాత బీ కాదు, బీయింగ్ రావాలి. ఎందుకంటే ఇక్కడ బీయింగ్ ఒక జెరెండ్గా పనిచేస్తుంది. అంటే వర్బ్ ఐఎన్జీ, కానీ నౌన్ లాగా ఉపయోగిస్తాం. సింపుల్ ఫార్మ్యులా గుర్తుపెట్టుకోండి. వర్బ్ బీయింగ్ కాంప్లిమెంట్, కొన్ని వర్బ్స్ తర్వాత బీయింగ్ చాలా న్యాచురలీ వస్తుంది. ఐ ఎంజాయ్ బీయింగ్ అలోన్, నేను ఒంటరిగా ఉండటాన్ని ఆస్వాదిస్తాను. షీ హేట్స్ బీయింగ్ ఇగ్నోర్డ్, తనను పట్టించుకోకపోవడం ఆమెకు అసహ్యం. హీ అవాయిడ్స్ బీయింగ్ లేట్, అతను ఆలస్యం కావడాన్ని నివారిస్తాడు. డూ యూ మైండ్ బీయింగ్ హియర్, ఇక్కడ ఉండటం నీకు ఇబ్బందిగా ఉందా? ఇప్పుడు మీ వంతు. ఐ ఎంజాయ్ బీ అలోన్ లేదా ఐ ఎంజాయ్ బీయింగ్ అలోన్? కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. డైలీ ఇంగ్లీష్ హ్యాక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ బీ హియర్ అంటున్నారా? స్టాప్. ప్రిపోజిషన్ తర్వాత బీ కాదు, బీయింగ్ రావచ్చు. ఫార్, విదౌట్, ఆఫ్టర్, డిస్పైట్ లాంటి ప్రిపోజిషన్స్ తర్వాత వర్బ్ వస్తే చాలా సందర్భాల్లో ఐఎన్జీ ఫార్మ్ ఉపయోగిస్తాం. అందుకే బీయింగ్ వస్తుంది. సింపుల్ ఫార్మ్యులా గుర్తుపెట్టుకోండి. ప్రిపోజిషన్ బీయింగ్ కాంప్లిమెంట్, ఇదిలో చాలా యూస్ఫుల్ ప్యాటర్న్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్, ఇక్కడ ఉన్నందుకు ధన్యవాదాలు. హీ లెఫ్ట్ విదౌట్ బీయింగ్ నోటిస్డ్, ఎవరికీ తెలియకుండా అతను వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ బీయింగ్ సెలెక్టెడ్, హీ జాయిన్డ్, ఎంపికైన తర్వాత అతను చేరాడు. డిస్పైట్ బీయింగ్ టైర్డ్, షీ వర్క్డ్, అలసిపోయినప్పటికీ ఆమె పనిచేసింది. మీ టర్న్. థ్యాంక్ యూ ఫర్ బీ హియర్ లేదా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్? కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. డైలీ ఇంగ్లీష్ హ్యాక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బీయింగ్ ఇస్ ఆనెస్ట్ అంటున్నారా? స్టాప్. బీయింగ్ అడ్జెక్టివ్ అంటే ఏంటి? ఈ సింపుల్ ఇంగ్లీష్ ప్యాటర్న్ తెలుసుకోండి. బీయింగ్ అడ్జెక్టివ్ అంటే ఒక పర్టిక్యులర్ క్వాలిటీ లేదా కండిషన్లో ఉండటం ఉండే స్థితి అని అర్థం. ఇక్కడ బీయింగ్ నౌన్ లైక్గా పనిచేస్తుంది. గోల్డెన్ ఫార్మ్యులా గుర్తుపెట్టుకోండి. బీయింగ్ అడ్జెక్టివ్, ఇది మొత్తం సెంటెన్స్లో సబ్జెక్ట్ లా కూడా పనిచేయవచ్చు. బీయింగ్ ఆనెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్, నిజాయితీగా ఉండటం ముఖ్యం. బీయింగ్ పేషెంట్ ఈజ్ డిఫికల్ట్, ఓపికగా ఉండటం కష్టం. బీయింగ్ హ్యాపీ ఈజ్ ఇంపార్టెంట్, సంతోషంగా ఉండటం ముఖ్యం. బీయింగ్ కేర్ఫుల్ ఈజ్ నెసెసరీ, జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇప్పుడు మీ టర్న్. బీ ఆనెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్ లేదా బీయింగ్ ఆనెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్? కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. డైలీ ఇంగ్లీష్ హ్యాక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అ టీచర్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అంటున్నారా? స్టాప్. ఉపాధ్యాయుడిగా ఉండటం అని చెప్పాలంటే బీయింగ్ నౌన్ ప్యాటర్న్ ఉపయోగించాలి. ఒక రోల్, ప్రొఫెషన్ లేదా ఐడెంటిటీ గురించి మీనింగ్ ఇవ్వాలంటే ఉపాధ్యాయుడిగా ఉండటం, తల్లిదండ్రిగా ఉండటం, నాయకుడిగా ఉండటం గురించి మాట్లాడటానికి బీయింగ్ నౌన్ చాలా యూస్ఫుల్. సింపుల్ ఫార్మ్యులా గుర్తుపెట్టుకోండి. బీయింగ్ ఏ లేదా ఎన్ నౌన్, ఇది సెంటెన్స్లో సబ్జెక్ట్ లా కూడా పనిచేస్తుంది. బీయింగ్ అ టీచర్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ, ఉపాధ్యాయుడిగా ఉండటం ఒక బాధ్యత.
బీయింగ్ అ పేరెంట్ ఇస్ నాట్ ఈజీ. తల్లిదండ్రులుగా ఉండటం సులభం కాదు. బీయింగ్ అ లీడర్ రిక్వైర్స్ కరేజ్. నాయకుడిగా ఉండటానికి ధైర్యం అవసరం. బీయింగ్ అ స్టూడెంట్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. విద్యార్థిగా ఉండటం ఒక గొప్ప అవకాశం. ఇప్పుడు మీ టర్న్. బీ అ టీచర్ లేదా బీయింగ్ అ టీచర్? ఈ సెంటెన్స్లలో ఏది కరెక్ట్? కామెంట్ చేయండి. డైలీ ఇంగ్లీష్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బీయింగ్ హోమ్ అంటున్నారా? స్టాప్. ప్లేస్ చెప్పేటప్పుడు బీయింగ్ తర్వాత అట్, ఇన్, ఆన్ ఎప్పుడు వాడాలో తెలుసా? బీయింగ్ తర్వాత ప్లేస్ వస్తే సరైన ప్రిపోజిషన్ చాలా ఇంపార్టెంట్. అట్, ఇన్, ఆన్ ఏది ఎప్పుడు వాడాలో చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సింపుల్ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. బీయింగ్ అట్, ఇన్ ఆర్ ఆన్ ప్లేస్ అంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్లో ఉండటం అనే మీనింగ్. బీయింగ్ అట్ హోమ్ ఈజ్ రిలాక్సింగ్. ఇంట్లో ఉండటం విశ్రాంతిగా ఉంటుంది. బీయింగ్ ఇన్ స్కూల్ ఈజ్ ఇంపార్టెంట్. పాఠశాలలో ఉండటం ముఖ్యం. బీయింగ్ అట్ వర్క్ క్యాన్ బీ స్ట్రెస్ఫుల్. పనిలో ఉండటం ఒత్తిడిగా ఉండవచ్చు. బీయింగ్ ఇన్ ఇండియా ఈజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. భారతదేశంలో ఉండటం ఒక అద్భుతమైన అనుభవం. ఇప్పుడు మీ టర్న్. బీయింగ్ అట్ హోమ్ లేదా బీయింగ్ ఇన్ హోమ్? కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. డైలీ ఇంగ్లీష్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. లేజీగా ఉండటం ఆపు. ని స్టాప్ టు బీ లేజీ అంటున్నారా? నేటివ్ స్పీకర్స్ స్టాప్ బీయింగ్ అంటారు. ఎవరినైనా ఒక బిహేవియర్ లేదా స్టేట్ ఆపమని చెప్పాలంటే స్టాప్ బీయింగ్ ఉపయోగించాలి. స్టాప్ టు బీ కాదు. సింపుల్ ఫార్మ్యులా గుర్తుపెట్టుకోండి. స్టాప్ బీయింగ్ అడ్జెక్టివ్ ఆర్ నౌన్ అంటే ఇలా ఉండటం ఆపు అనే మీనింగ్. స్టాప్ బీయింగ్ లేజీ సోమరిగా ఉండటం ఆపు. స్టాప్ బీయింగ్ రూడ్ మొరటుగా ప్రవర్తించడం ఆపు. స్టాప్ బీయింగ్ యాంగ్రీ కోపంగా ఉండటం ఆపు. స్టాప్ బీయింగ్ కేర్లెస్ నిర్లక్ష్యంగా ఉండటం ఆపు. ఇప్పుడు మీ టర్న్. స్టాప్ టు బీ రూడ్ లేదా స్టాప్ బీయింగ్ రూడ్? కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. డైలీ ఇంగ్లీష్ హ్యాక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్లీష్లో బీయింగ్ని ఇలా వాడితే మీ సెంటెన్సెస్ చాలా న్యాచురల్గా ఉంటాయి. ఈ 5 పవర్ఫుల్ ప్యాటర్న్స్ నేర్చుకోండి. ఈ వర్బ్స్ తర్వాత బీయింగ్ వస్తే బిహేవియర్, సిచ్యువేషన్ లేదా స్టేట్ గురించి మాట్లాడవచ్చు. లెట్స్ సీ. 1. స్టాప్ బీయింగ్ పర్సన్ బిహేవింగ్ రూడ్లీ. స్టాప్ జెస్చర్ స్టాప్ బీయింగ్ రూడ్ మొరటుగా ప్రవర్తించడం ఆపు. 2. అవాయిడ్ బీయింగ్ పర్సన్ అవాయిడింగ్ అ డేంజరస్ లేట్ సిచ్యువేషన్. అవాయిడ్ బీయింగ్ లేట్ ఆలస్యం కాకుండా చూసుకో. 3. ఎంజాయ్ బీయింగ్ హ్యాపీ పర్సన్ రిలాక్సింగ్ అలోన్. ఐ ఎంజాయ్ బీయింగ్ అలోన్ ఒంటరిగా ఉండటాన్ని నేను ఆస్వాదిస్తాను. 4. హేట్ బీయింగ్ ఫ్రస్ట్రేటెడ్ పర్సన్ బీయింగ్ ఇగ్నోర్డ్. ఐ హేట్ బీయింగ్ ఇగ్నోర్డ్ నన్ను పట్టించుకోకపోవడం నాకు అసహ్యం. 5. మైండ్ బీయింగ్ పర్సన్ పొలైట్లీ ఆస్కింగ్ పర్మిషన్. డూ యూ మైండ్ బీయింగ్ హియర్? ఇక్కడ ఉండటం నీకు ఇబ్బందిగా ఉందా? మీరు ఏ ప్యాటర్న్ ఎక్కువగా యూజ్ చేస్తారు? కామెంట్ చేయండి. డైలీ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.